మరో బిగ్ షాక్ తగిలింది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు పిఠాపురంలోని తన నివాసం దగ్గర ఈ విషయాన్ని వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను కూటమితో కలిసి పనిచేస్తానని తెలిపారు. అయితే కూటమి పార్టీల నుంచి తనకు ఆహ్వానం ఉందని, తాను ఏ పార్టీలో చేరతాననే విషయాన్ని త్వరలో వెల్లడిస్తానన్నారు. 2-3 నెలలుగా పరిస్థితులు మారాయని, అందుకే వైసీపీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి కోసం పిఠాపురంలోనే ఉంటానని, అనుచరులు కార్యకర్తలతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రెండు 2014లో వైసీపీ అభ్యర్థిగా పిఠాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన దొరబాబు 2019లో గెలిచారు. అయితే 2024లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో దొరబాబును కాదని వంగా గీతను బరిలోకి దింపింది అధిష్టానం. ఈ నేపథ్యంలో తనను కాదని వంగా గీతకు టికెట్ ఇవ్వడంతో దొరబాబు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. అప్పుడే పార్టీని వీడాలని భావించిన జగన్ ఆయన్ను బుజ్జగించడంతో వైసీపీలోనే కొనసాగారు. అయితే ఎన్నికల్లో అంటిముట్టనట్లుగానే వ్యవహరించారు. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేతిలో వంగా గీత ఘోర పరాజయం పాలయ్యారు. అప్పట్నుంచి వైసీపీపై దొరబాబు నైరాశ్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. పైగా ఎన్నికలకు ముందు దొరబాబుకు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఆయన మాట తప్పడంతో దొరబాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పట్నుంచి పార్టీ కార్యకలాపాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఇటీవల జగన్ ఢిల్లీలో ధర్నా చేసినా కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయన జనసేనలో చేరబోతున్నట్టుగా సంకేతాలిచ్చారు. ఈ విషయంపై తన అనుచరులకు క్లారిటీ కూడా ఇచ్చేశారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలోనే జనసేనలో చేరేందుకు దొరబాబు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక దొరబాబుతో పాటు పలువురు నియోజకవర్గ ముఖ్య నేతలు వైసీపీని వీడనున్నట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి తర్వాత ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే 3 మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడగా ఇప్పుడు ఆ లిస్టులో పెండెం దొరబాబు చేరారు. అయితే ఇంకా పార్టీని వీడే వారి లిస్టు చాలానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.